దొరికిన దొంగలు ఉపగ్రహ చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ. సో ఇక్కడ ఏదైతే కనుక ఉపగ్రహాల చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ అని చెప్పారు. దానికి సంబంధించిన ఫోటో ఇచ్చి డేట్ తో సహా సో మార్క్ చేసి ఇచ్చారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాల దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది, ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి ఫోటో ఇచ్చి కిందనే ఇచ్చారు. పల్నాడు జిల్లాలో కృష్ణానదిలో జరిగిన అక్రమ తవ్వకాలను కళ్లకు కట్టే ఉపగ్రహ చిత్రాలు ఇవి. ఇందులో పసుపు గీతల మధ్య ఉన్నది అధికారిక రీచ్, ఆకుపచ్చ రంగు గీతల మధ్య ఉన్నది అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతం. భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్న దృశ్యాలు ఉపగ్రహం కంటికి చిక్కాయి. సో ఈ ఏదైతే కనుక అక్రమంగా తవ్వకాలు జరిపారో దానికి సంబంధించి ఈ ఎల్లో కలర్ పసుపు గీతలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చింది అయితే కనుక అవి అఫీషియల్ రీచ్ లో, అంటే అధికారికంగా ఉండే రీచ్ లో. ఇక ఆకుపచ్చ రంగు గీతల మధ్య ఉన్నది అయితే కనుక ఇవైతే ఏదైతే ఆకుపచ్చ రంగులో ఇచ్చారో వాటి మధ్య ఉండేదైతే కనుక అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక అలాగే భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్న దృశ్యాలు కూడా ఉపగ్రహం కి దొరికాయి అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ ఇచ్చారు భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాల దృశ్యం అని చెప్పేసి. ఇలాగే అనుమతి ఉన్న రీచ్ అక్రమ తవ్వకాల ప్రాంతం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. మొత్తానికైతే కనుక ఎవరు అక్రమంగా ఇసుకని తవ్వారో దానికి సంబంధించిన ఫోటోలు అయితే కనుక బయటకు వచ్చాయి. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఎవరు ఈ పని చేశారు, అంటే ఇది జగన్ గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కనుక అంటే విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిగినాయో, గత వైసీపీ ప్రభుత్వంలో అయితే కనుక ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి ఉపగ్రహం ద్వారా ఈ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.